ఆర్టికల్ 15 వివక్ష నిషేధం. మీ లింగం, కులం, మతం లేదా మీరు పుట్టిన ప్రదేశం మీ హక్కులను ఎప్పటికీ నిర్ణయించకూడదు. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి సమాన గౌరవం మరియు రక్షణ కల్పించబడింది. కానీ వాస్తవం వేరుగా ఉంది. కులం, మతం, లింగం, పుట్టిన ప్రదేశం, సామాజిక వర్గం కారణంగా ఎంతోమంది అన్యాయానికి, వివక్షకు గురయ్యారు. కొందరికి అవకాశాలు నిరాకరించబడ్డాయి. కొందరు సమాజం నుండి వెలివేయబడ్డారు. కొందరిని తోటి మనుషులుగా కూడా చూడలేదు. అందుకే ఆర్టికల్ 15 పుట్టుకొచ్చింది. మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా రాజ్యం ఏ పౌరుడి పట్ల వివక్ష చూపకూడదని ఇది స్పష్టంగా చెబుతోంది. అన్యాయం లేదు, పక్షపాతం లేదు, వివక్ష అసలే లేదు. కానీ ఇందులో ఒక లోతైన వాస్తవం ఉంది. సమానత్వం అంటే కేవలం వివక్షను ఆపడం మాత్రమే కాదు, జరిగిన తప్పును సరిదిద్దడం కూడా. అందుకే మహిళలు, పిల్లలు, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంది. ఎందుకంటే నిజమైన సమానత్వం అంటే అణగదొక్కబడిన వారిని పైకి లేపడం. చివరి వాస్తవం, సమాజం విభజనలను సృష్టించింది. రాజ్యాంగం వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తోంది. ఆర్టికల్ 15 కేవలం ఒక చట్టం కాదు, ఇది వివక్షకు వ్యతిరేకంగా మనం చేసే పోరాటం.